నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మన దేశంలో జనాభా తగ్గుతుండడం ఆందోళన చెందాల్సినటువంటి అంశం. దీన్నే ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ప్రస్తావించారు. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ నోట ఈ మాట వచ్చిందో వెంటనే అసదుద్దీన్ కౌంటర్ వేశారు. ఈ వ్యవహారంలో గతంలో మోడీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు భిన్నంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడటం, ఇవాళ మోదీని రాజకీయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఇరికించారని చర్చ జరుగుతోంది. సో మీరు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ నరేంద్ర మోదీని ఇరికించారని మీరు భావిస్తే మీ అభిప్రాయాల్ని మస్ట్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో వాస్తవానికి నిజానికి కూడా ఇవాళ దేశంలో జనాభా తగ్గుతుండడం కొంత ఆందోళన చెందాల్సినటువంటి అంశంగా గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. గతంలో ఇదే అంశం పైన ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు మాట్లాడారు. మరోవైపు తాజాగా కూడా మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి, ఎవరైతే తెలంగాణ సీఎం ఉన్నారో ఆయన కూడా జనాభాకు సంబంధించినటువంటి యువత తగ్గుతుంది అనే అంశం మీద కొంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరంగా ఆయన మాట్లాడారు. తాజాగా ఇవాళ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి ఆయన కూడా మాట్లాడుతూ ప్రతి మహిళ కూడా 3 పిల్లల్ని ఖచ్చితంగా కనాలి అని ఆయన నాగ్పూర్ వేదికగా మాట్లాడారు. సో జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 మించి దిగువకు వెళ్తే సమాజం నశించే ప్రమాదం ఉంది. అందుకనే ప్రతి మహిళ తన జీవితకాలంలో ప్రస్తుత రేటు 2.1 కన్నా కనీసం 3 పిల్లలకైనా జన్మనివ్వాల్సి ఉంటుందని ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఇవాళ సూచించారు. దేశంలో రాను జనాభా తగ్గుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్పూర్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ నిర్వహించినటువంటి కథలే కుల్ సమ్మేళన్ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. అయితే కుటుంబాల వైశిష్ట్యం గురించి వివరిస్తూ సమాజంలో సంతానోత్పత్తి రేటు 2.1% కంటే కూడా తక్కువగా ఉంటే ఆ సమాజం ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండానే అదృశ్యమవుతుందని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందంటూ కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందించిందని 2.1% కంటే సంతానోత్పత్తి పడిపోకుండా చూడాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించిందని ఆయన చెప్పారు. అయితే సమాజం మనుగడ సాధించాలంటే 2 లేదా 3 అవసరం ఉందని ఆధునిక జనాభా శాస్త్రం చెప్తోందని, ఈ సంఖ్య చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 2021లో విడుదలైనటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం గర్భనిరోధక రేటు 54% నుంచి 67%కి పెరుగుతుండగా పూర్తి సంతానం శాతం రేటు 2.2 నుంచి 2కు క్షీణించిందని వెల్లడించింది. 1960, 2000 మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా పెరుగుదల రేటుని ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతోందని నివేదికలు చెప్తున్నాయి. ప్రతి మహిళ 2.1 మందిని కంటేనే పాత తరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు. 2.1 కన్నా తక్కువ రేటు ఉన్నటువంటి దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికోలు ఉండగా చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో అంతకన్నా తక్కువ కనిపిస్తోంది. అయితే స్వతంత్రం వచ్చినప్పటికీ దేశ సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 1950లో ఫర్టిలిటీ రేటు ఒక్కో మహిళకి 6.2 కంటే ఎక్కువగా ఉండేది. ఇటీవల కాలంలో అది 2.1%కి పడిపోయింది. ఇదే పరిస్థితిని కొనసాగితే 2050 నాటికి దేశం సంతానోత్పత్తి రేటు కేవలం 1.3కు పడిపోతుందని నిపుణులు చెప్తున్నారు. సంతానం పెంచాలని మోహన్ భగవత్ చేసినటువంటి సూచనల పైన పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. ఆయన ఏ విధంగా సంతానాన్ని పెంచాలని ఆయన మాట్లాడతారంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ కొంతమంది మేధావులు, మరోవైపు ఏఐఎంఐఎం పార్టీకి చెందినటువంటి నాయకులు విరుచుకుపడుతున్నారు. అయితే అంటే మోహన్ భగవత్, బీజేపీ రెండు పూర్తిగా హిందుత్వ ఎజెండాతో నడుస్తున్నటువంటి 2 సంస్థలు. ఖచ్చితంగా బీజేపీ ఏం చేసినా వెనకాల ఉండి ఆర్ఎస్ఎస్ కొంత నడిపిస్తుందనే చర్చ ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మోదీని ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా ఇరికించారని పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్గా ఉన్నటువంటి అసదుద్దీన్ కూడా కొంత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంటే ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పిల్లలను కంటారని ఇదివరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించడాన్ని ఇక్కడ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగారాన్ని, మంగళసూత్రాలను తల్లుల దగ్గర నుంచి, కుమార్తెల దగ్గర నుంచి లాక్కొని వాటిని తిరిగి ముస్లింలకి పంచి పెడతారని ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి విమర్శలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంటే వాస్తవానికి ముస్లింలు ఎక్కువ సంఖ్యలో మహిళలు కనొద్దని లేకుంటే కంటారని చేసినటువంటి వ్యాఖ్యలను సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇప్పుడు ప్రతి మహిళ ఖచ్చితంగా ఎక్కువ జనాభాను అంటే 3ని కనాలి అని చెప్పటం దేనికి సంకేతం అనే అంశం మీద ఇవాళ నరేంద్ర మోదీ పైన, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైన ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి ఓవైసీ విరుచుకుపడుతున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా గతంలో
అనేక సందర్భాల్లో మోదీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి కొంత కాంట్రడిక్టరీ లాగా ఇవాళ మోహన్ భగవత్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అందుకని ఇవాళ రాజకీయంగా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి. పెద్ద ఎత్తున డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. సో ఈ ఎపిసోడ్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది మాత్రం వెయిట్ చేయాలి. మొత్తం మీద యువత రేటు కూడా తగ్గుతోంది భారతదేశంలో, వృద్ధాప్య రేటు పెరుగుతోందనే అంశం కూడా కొంత కీలకంగా భయాందోళనగా మారుతోంది. మరి మీరు కూడా ఈ సంతానోత్పత్తి రేటు అట్లాగే మోహన్ భగవత్ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. For more videos, please watch #.